ఏంటి మరి? గుడ్ మార్నింగ్, నమస్తే. చాలా హెక్టిక్గా ఉంది, వేడి దంచేస్తుంది హైదరాబాద్లో. ఆల్మోస్ట్ 40 to 45 degrees మధ్యలో ఉంది ఎండ. సూర్యబాబు బగబగా మండుతూ ఉన్నాడు. అదనమాట. ఏంటి మరి విశేషాలు? హైదరాబాద్లో పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది మామ. ఎంత ఎక్కువైపోయిందంటే ఊపిరి కూడా ఆడట్లేదు. అప్పుడప్పుడు ఈ ట్రాఫిక్లో నిలబడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఈ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మన హైదరాబాద్లో 100 పైనే ఉంది. మామూలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 ఉంటే ఓకే, బెటర్, నాట్ బ్యాడ్. 50 నుంచి 100 వరకు ఉంటే యావరేజ్, అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కానీ యావరేజ్. కానీ 100 నుంచి పైకి వెళ్తే మాత్రం ఇట్స్ ఇన్ పూర్ క్వాలిటీ అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి లంగ్స్కి కానీ దేనికైనా కూడా చాలా ఇబ్బంది వస్తుందని చెప్పని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్తుంది. సో మన హైదరాబాద్ AQIలో ఆల్మోస్ట్ ఆఫ్ 118 ఉంది నిన్నటికి. మరి ఈరోజు ఎంత ఉందో చూడాలి. నిన్నటికైతే 118, మొన్న అయితే 116, ఆ ముందైతే 123. ఇదనమాట. ఇంకేంటి మరి? ఆదివారం కదా, అందరూ చిదగొడేస్తారు. చికెన్, మటన్, ఫిష్ ఊదేస్తారు అందరూ. మరి వెళ్దామా? ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఆఫీస్కి వెళ్ళి ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో మనకి ఇది ఏంలే మనది వైజాగ్ కదా మామ. మొన్న ఏదో న్యూస్ చూసాను అనమాట. సంథింగ్ లైక్ డ్యూక్ బైక్తో వెళ్ళి ఎవడో 2:30 గంటలకి ఎర్లీ మార్నింగ్ 2 AM హ్యాస్ బిన్ డాష్డ్ ఇన్ ది ఎలక్ట్రికల్ పోల్. మామ నాకు ఒకటి అర్థం కాదు. పోలీసులు ఉన్నారు కదా మామ, మనకి గవర్నమెంట్ ఇవ్వక ఇస్తుంది అనమాట పర్మిషన్. నైట్ టైం పాపం చాలామంది కేక్ కటింగ్లు చేసుకొని నీట్గా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలాగా కొన్ని ఉంటాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే మామ, వీళ్ళు చేసే పనులకి ఎందుకు ఆ స్టంట్లు అవన్నీ చేయడం ఎందుకు? అక్కడే కదా ఈ హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీ రోడ్లోంచి, సికింద్రాబాద్ నుంచి మనకి మణికొండ వచ్చే రోడ్లు చాలా మీద నేను అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాను అనమాట. ఈ ట్రైన్స్ హోల్డింగ్లో ఇంటికి వస్తున్నాడు కానీ, లేదా మన ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీకి వస్తున్న రోడ్లలో కానీ ఫ్రంట్ టైర్లు ఎత్తి లేపి తొక్కుతూ ఉంటారు. ఎందుకు? కింద పడిపోతే ఎవడో మనం చూడడం మామ, మన సంకలు మనమే నాక్కోవాలి. అర్థమవుతుందా? ఏదో మనకి వచ్చు కదా అని చెప్పని విన్యాసాలు దాని మీద చేస్తే వెరీ బ్యాడ్. అదనమాట. ఎండ చాలా వేడిగా ఉంది, భయంకరంగా ఉందన్నమాట ఎండ. ఇప్పుడే మనం ఆఫీస్కి వచ్చాం. పైకి వెళ్తున్నాం జీవితంలో అనమాట, లిఫ్ట్లో. ఈ అగ్నిగోళాలని తట్టుకోవడానికి నా సన్ గ్లాసెస్ ఒకటే దర్శనం. అదనమాట. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాం. నాతో పాటు చుట్టూ చాలామంది జనాలు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. ఇటు కనిపిస్తున్నాడు ఈయన రవితేజ గారు అల్లుడు అనమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద హైదరాబాదులో చాలా వరకు పొల్యూషన్ కనిపిస్తుందని చెప్పని AQI చెప్తుందనమాట. సో ఈ మెయిన్ పొల్యూషన్ వల్ల చాలామందికి ఎలర్జీస్ కానీ, లేకపోతే లంగ్స్ డిసీజులు కానీ, వాట్ నాట్ ఎక్సెట్రా చాలా రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఈ సూరిబాబు దగ్గర నుంచి మనం తట్టుకోవాలంటే డైలీ ఒక వాటర్ తాగాలన్నమాట. ఒక మినిమం 4 to 5 liters మజ్జిగ తాగాలి. నెక్స్ట్ సబ్జా వాటర్ తాగాలి, లెమన్ వాటర్ తాగాలి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది కోకోనట్ వాటర్. సో
సో అది ఎలా తాగుతారు ఏం తాగుతారు మీ ఇష్టం అది, ఎందుకంటే బడ్జెట్ బట్టి తాగుతారు అదనమాట.